ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి.ఎం. బంజర్ గ్రామంలోని ఆచారి జ్యువెలరీ షాప్ యజమాని బోయపల్లి కృష్ణమాచారి తన షాపులో బంగారపు ఉంగరాలు అమ్మకానికి పెట్టి మధ్యాహ్న భోజనానికి షాప్లో తన భార్య విజయలక్ష్మిని ఉంచి వెనుక గదిలో భోజనం చేస్తుండగా నిందితుడు గొర్రెల సత్యనారాయణ వచ్చి ఉంగరాలు చూపించమని అడగగా ఫిర్యాదుదారుని భార్య విజయలక్ష్మి ఉంగరాలు చూపించగా అందులో ఒక ఉంగరం చూసి రేటు అడిగి అతగాడు 200 రూపాయలు ఇస్తాను, రేపు ఉదయాన్నే 2000 రూపాయలు ఇస్తాను, మిగిలిన బ్యాలెన్సు వారం రోజులలో ఇస్తాను అని నమ్మబలికగా తన భర్తకు చెప్పటానికి వెనుక గదిలోకి వెళ్లగా ఇదే అదునుగా భావించిన నిందితుడు షోకేసులో పెట్టిన 36 గ్రాములు గల 9 బంగారపు ఉంగరాలు ఉన్న బాక్సు దొంగిలించి తిరువూరు వెళ్లి లావణ్య కృష్ణ ఫైనాన్స్ వద్ద 1,20,000 రూపాయలకు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసి సోమవారం నాడు ఇంకొక బంగారపు షాప్లో దొంగతనం చేయటానికి వి.ఎం. బంజర వచ్చి తిరువూరు వెళ్ళుటకు బస్టాండ్ ముందు గల వెంకటరమణ హోటల్ దగ్గర నిలబడి ఉండగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోతుండగా నిందితుడను పట్టుకొని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు నేరం ఒప్పుకోవటంతో పంచులతో సహా నిందితుడిని వెంటపెట్టుకొని తిరువూరులో గల లావణ్య కృష్ణ ఫైనాన్స్ వద్దకు వెళ్లి షాప్ యజమాని కస్కుర్తి నాగభూషణరావు వద్ద పంచుల సమక్షంలో 36 గ్రాములు గల 9 బంగారపు ఉంగరాలను స్వాధీనపర్చుకున్నామని తెలియచేశారు. నిందితుడు గత 15 సంవత్సరాలుగా గుడివాడ, భీమవరం, విజయవాడ, కైకలూరు, కలిదిండి, మచిలీపట్నం, పొన్నూరు, తణుకు, కూచిపూడి, నూజివీడు, వేంసూర్, ఖమ్మం, అదోని, ఉయ్యూరు ఇంకా కొన్ని ప్రాంతాల్లో బంగారం షాపులలో దొంగతనాలు చేయగా నిందితుడి మీద సుమారు 28 కేసులు నమోదయ్యాయని, ఈ మధ్యనే ఉయ్యూరు దొంగతనం కేసులో జైలుకు వెళ్లి గత నెల 27వ తేదీన గన్నవరం జైలు నుండి బెయిల్ మీద బయటకు రావడం జరిగిందని సిఐ ముత్తిలింగం తెలియచేశారు. లోకల్లో ఉన్న ఆచారి జ్యువెలరీ షాప్లో ఒక అతను బంగారం కొనడానికని వచ్చి వీళ్ళు షాప్ యజమాని ఇంట్లో రూమ్లోకి పోయి చూసి అతను ఆ షాపు షో కేసులో ఉన్నటువంటి ఉంగరాలు, కిలడ ఉంగరాలు ఒక 9 ఎత్తుకొని పోవడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు వాళ్ళ టీం పరిశోధన చేసి గతంలో ఇటువంటి నేరాలు చేసిన ఒక నేరస్తుని గొర్రెల సత్యనారాయణ, ఇతన్ని భీమవరం దగ్గర ఆకివీడు మండలం, ఇతన్ని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు ఇతను తిరువూరులో ఒక షాప్లో ఈ 9 ఉంగరాలు అమ్మిండని తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకొని అది రికవరీ చేయడం జరిగింది. అతన్ని కూడా ఈరోజు రిమాండ్